చదువుకున్న వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయగలడు. ఈ చదువుకున్న వాళ్ళు వాస్తవంగా బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ కూటమికి మద్దతు ఇస్తూ వస్తున్నారు ఎంతకాలం. ఇతను చీలిస్తే అది బీజేపీకి మైనస్ అవుతుంది కదా కూటమికి, దానివల్ల దెబ్బతింటుందేమో అని నేను కూడా అనుకుంటున్నా. ప్రశాంత్ కిషోర్ కి సీట్లు రావు, ఓట్లు చీలుస్తారు. 6% వచ్చినా 8% వచ్చినా అవి బీజేపీకి తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మహాగఠబంధన్ కి అడ్వాంటేజే కదా. అది ఆ రూట్ లో చేస్తున్నాడేమో, ఆ వలన ఎంత ఎఫెక్ట్ వస్తుందని నేను అనుమానిస్తున్నా. కాబట్టి నాకు నమ్మకం ఏం లేదు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటిది. ఇంకో 10 రోజులు పోతే కానీ, ఎందుకంటే ఇంకో 4-5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేయబోతున్నారు. ఇచ్చిన తర్వాత మనకి అప్పుడు టెంపో బిగిన్ అవుతుంది. అంటే సార్ ఇవి అంటే మనకు రీసెంట్ గా చూసిన అనుభవం 2024 ముందు మన రాష్ట్రంలో చూసుకుంటే అప్పుడు కూడా మాక్సిమం అందరూ అనుకున్నది అదే, ఈవెన్ మనం కూడా అనుకున్నది అదే. ఒకవేళ వైసీపీ గెలిచినా ఓడినా ఏదో దగ్గరలో ఉంటుంది తప్ప భారీగా ఈ స్థాయిని మనం ఎప్పుడు ఊహించలేదు ఎవరు 11 స్థానాలు బట్టి. కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే మహిళా ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. ఇక్కడ ఏదో రోజుగారి యోజన అని చెప్పి అక్కడ ఏదో 10,000 ఏదో నితీష్ గారు ఇస్తారు, అది బాగా వెళ్ళింది అనేది అది ఒకటి. కానీ అలాగని చెప్పి అది ఎంతవరకు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు గెలిపిస్తాయంటే మనకు చూస్తే మనకు నమ్మకాలు లేవు ఇప్పుడు గెలిపిస్తాయనేది. ఇక్కడ బీహార్లో ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా, లేదంటే అదే కలిసి వస్తుందా ఆ టఫ్, లేదంటే అలాగ పడిపోయే ప్రభావం కూడా ఏమన్నా ఉంటుందా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో సంక్షేమం ఎక్కువైపోయి బోరు కొట్టేసింది నాయకుల మీద. ఎవడబ్బ సొమ్మిస్తున్నాడనే ప్రతిపక్ష ప్రచారం అడ్వాంటేజ్ అయింది. మనకేమైందంటే ఈ తీసుకుంటున్న దాని మీదన సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళకి ఒక గిల్టీ కాన్షియస్ క్రియేట్ చేశారు. డబ్బులు తిని ఎట్ట చేస్తున్నారు ఇట్లాగా, దాంతో తింటే మాత్రం మనం వెయ్యాలా అన్నటువంటి ఫీలింగ్. ఇదేంటంటే ఒక సైకలాజికల్ వార్. చదరంగంలో అదొక ఎత్తు, ఆ ఎత్తులో పడ్డారు ఇక్కడ జనం. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కానీ తక్కువ ఇస్తానలేదు కదా ఈ 2 చోట్ల కూడా. కానీ ఇప్పుడు 2 చోట్ల చూస్తే ఏమైంది, డిసడ్వాంటేజ్ అదే అయ్యింది ఇవాళ. నెక్స్ట్ ఎలక్షన్స్ కి తేలుద్ది ఇప్పుడు ఏంటనే. ఇప్పుడు మీకు సంక్షేమాల్లోనే చూస్తే మధ్యప్రదేశ్ ఇస్తానంది, వాళ్ళు చివరిలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని కూల్చేసి బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటైంది కదా మధ్యలో కిందసారి, అప్పుడు 2